బలరామకృష్ణుల బాలలీలా వినోదాలను పోతన్నగారు కన్నులకు కట్టిస్తూ హృదయమందిరాలలో నిలుపుతున్నారు. జానుభాగముల హస్తమ్ములు వీడ్వడనిడుచు దిగ్గనబోదురింతనంతా అవ్వల పయ్యదలంది జవ్వాడుదురు ఆలక్రేపుల తోకలలమి పట్టి విడువనేరక వాని వెనువెంట జరుగుదురు అప్పంకముల దుడుకడరజొత్తురు ఎత్తి చన్నిచ్చుచో ఇరుదెస పాలిండ్లు చేతుల పుడుకుచు చేపుగలుగ దూటుదురు గ్రుక్క గ్రుక్కకు తోరమగుచు ఆడుదురు ముద్దు పలుకులు అవ్యక్తములుగా కరములంఘ్రులు నల్లార్చి కదలుపుదురు రామకృష్ణులు శైశవరతుల తగిలి ఆ ఆ ఆ ఆ ఆ కుంటి పిల్లలిద్దరూ చేసేవన్నీ తుంటరి పనులే. అయినా చూచేవాళ్లకు కోపం రాదు సరికదా. వారి చిలిపి చేష్టల ద్వారా మానవులు నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి అనిపిస్తుంది. మోకాళ్ల మీద చేతులు ఆనించి వాని ఆసరాతో ఊపు తెచ్చుకుని గంతులు వేస్తూ అటూ ఇటూ పరుగులెత్తుతూ ఉండేవారు. అమ్మల కొంగులను పట్టుకుని ఉయ్యాలలాగా చేసుకుని ఊగులాడుతూ మురిసిపోతూ ఉండేవారు. ఆవుదూడల తోకలు పట్టుకుని అవి ఎంత బలంతో గుంజుకొని పోతున్నా వదలకుండా పోతూనే ఉండేవారు. బురద గుంటలలో దుడుకుగా జంకుగొంకులు లేకుండా తిరుగాడుతూ ఉండేవారు. అమ్మ చనుబాలిచ్చేటప్పుడు 2 చేతులతో ఆమె అవయవాలను అందినంతవరకు తడుముతూ ఉండేవారు. దూడలు ఆవు పొదుగులను ముట్టెలతో పొడుస్తూ పాలు త్రాగే విధంగా అమ్మల రొమ్ములకు ఆనందవేదన కలిగించేవారు. గ్రుక్క గ్రుక్కకు ఒకమారు దూరంగా పరిగెత్తుకునిపోయి క్షణంలో అమ్మ ఒడిలో దూరిపోతూ ఉండేవారు. వచ్చిరాని తొక్కు పలుకులతో అందరినీ మురిపించేవారు. కాళ్ళు చేతులు ఒక్క క్షణం కదలకుండా నిలుపరు. కదిలిస్తూనే ఉండేవారు ఆ రామకృష్ణులు.